కాసేపట్లో జోగి రమేష్ నివాసానికి బయలుదేరతారు వైఎస్ జగన్. ప్రస్తుతం తాడేపల్లిలో మా కరెస్పాండెంట్ రవీందర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఎంతసేపట్లో బయలుదేరే అవకాశం కనిపిస్తోంది? ముందనుకున్న ప్రకారం రూట్ మ్యాప్ కూడా మారిన పరిస్థితి కదా, ఏ టైంకి బయలుదేరబోతున్నారు, ఎలా ఉండబోతుంది స్కెడ్యూల్? అనుశ్రీ, ఖచ్చితంగా 10:30 గంటలకు వైఎస్ జగన్ ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తాడేపల్లిలోని తన నివాసం. ఇక్కడి నుంచే వైఎస్ జగన్ తన జోగి రమేష్ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పర్యటన చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా 10:30 వైఎస్ జగన్ బయలుదేరి జోగి రమేష్ నివాసాన్ని జరుపుకుంటారు. అయితే మొదట అనుకున్నటువంటి రూట్ వేరు, ఇప్పుడు మారిపోయింది రూట్. ఎందుకంటే పోలీసులు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ సిటీలో మార్నింగ్ టైంలో స్కూల్స్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ లేదంటే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులు ఇట్లా అనేక మంది ఉంటారు కాబట్టి కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది అనేది పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇప్పుడు వైఎస్ జగన్ తన రూట్ను మార్చుకున్నారు. గతంలో అయితే తాడేపల్లి నుంచి నేరుగా కనకదుర్గమ్మ వారధి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ నగరంలోకి చేరుకొని అక్కడి నుంచి బస్టాండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఇబ్రహీంపట్నానికి. కానీ ఇప్పుడు పోలీసుల విజ్ఞప్తి మేరకు దాన్ని మార్చుకొని తాడేపల్లి నుంచి బైపాస్ మీదుగా మంగళగిరి వెళ్తారు. అక్కడి నుంచి కాజా టోల్గేట్ సమీపానికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నానికి వైఎస్ జగన్ చేరుకోబోతున్నటువంటి పరిస్థితి. కేవలం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈ విధంగా తన రూట్ని మార్చుకున్నటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ఇక మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ పర్యటన అన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకుపడుతుంది. అందులో భాగంగానే ప్రతిసారి ఏదో ఒక ఆంక్షల పేరుతోటి ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. అయితే గతంలో నిన్న మనం చూసాం గుంటూరు వెళ్ళేటువంటి ఇష్యూలో కూడా అక్కడ చెక్ పోస్టులు పెట్టి పెద్ద ఎత్తున క్యాడర్ని రానికుండా చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వైఎస్ జగన్ అక్కడికి వెళ్ళారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈసారి విజయవాడ సిటీలోంచి వెళ్ళేటువంటి కార్యక్రమం కాబట్టి అక్కడ నిజానికి స్థానికులు కానీ లేదంటే బయట నుంచి విజయవాడ నగరానికి వాహనాల్లో వచ్చేటువంటి ప్రజలకు కానీ ఇబ్బంది కలిగిద్ది కాబట్టి ఆ ట్రాఫిక్ దృష్ట్యా ఇప్పుడు తన రూట్ని వైఎస్ జగన్ స్వయంగా మార్చుకొని ఇబ్రహీంపట్నం వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పోలీసుల ఆంక్షలు కుట్రలు వీటన్నిటిని ఛేదించుకొని జనం కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఇబ్బంది కలగకూడదు అనేది వైఎస్ జగన్ ఆలోచన కాబట్టి అందులో భాగంగానే నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంటి దగ్గర పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యూత్ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు అనేక ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఈరోజు కూడా జగన్ తన రూట్ మ్యాప్ను కూడా భవానీపురం నుంచి ఇటు కాకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తున్నారు. కారణం ఏం కనిపిస్తుంది? పోలీసులు ఎందుకు పదే ఆంక్షలు పెడుతున్నారంటే ఏం చెప్తారు? ఒకటి, జనం కోసం ఎప్పుడు నిరంతరం కష్టపడే వ్యక్తి ఎవరురా అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పనిచేశాడు. మిగతా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలు కష్టాలు పాలవుతుంటే దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఎక్విప్మెంట్లు తెప్పించి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రక్షించే స్థానంలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవర్రా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనాను కూడా లెక్క చేయకుండా అతను ప్రజల్లోకి వచ్చి ప్రజల సమాచారాలు కనుక్కొని ప్రతి ఒక్కటి నిరంతరం కష్టపడే వ్యక్తి అతను కోసం మా గుండెలు చీల్చి రక్తం ఇస్తాం. అతను అజెండా అతను బొమ్మ ఎప్పుడు నలుమూలలో మాకు రక్తంలో మరగతుంటుంది. ఆయన జోలికి ఎవరూ రారు. కానీ జగన్ టూర్ ఆపేటువంటి ప్రయత్నం ప్రసారం చేస్తున్నారు. పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు కదా, ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఆంక్షలు పెడుతున్నాయి? సింహాన్ని ఆపచ్చు జూలో పెట్టి, కానీ ఒక అడుగు వెనక్కేసిందంటే 100 అడుగులు ముందుకు వేయబోతుందని అర్థం. 2029లో దీనికి మంచి సమాధానం అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత 2029లో దీనికి చట్ట ప్రకారమే వాళ్ళు చేసినట్టు అన్యాయాలుగా దౌర్జన్యాలుగా మహిళల మీదకి పోవడం, ఎవరు లేని టైంలో మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు పెట్రోల్ వేసి ధ్వంసం చేయడం, ఇది కాదు. ప్రజల కోసం పనిచేయాలన్నప్పుడు, ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలే కానీ ఇట్లా చేసి ఉపయోగాలు ఏమి లేవు. కానీ ఎందుకని ఈ స్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు కానీ లేదంటే టీడీపీ వాళ్ళు మీ పార్టీ కార్యకర్తల నాయకుల మీద దాడులు చేస్తున్నారు? ఏ విధంగా వాటిని ఎదుర్కొంటారు? మొన్న ఎక్కువ అంబటి రాంబాబు ఏరియాకి వచ్చారు కదా, జనాభా ఎక్కువ వస్తున్నారని ఆదరణ ఓవర్లేక ఎక్కువ ఇప్పుడు ఆకాంక్షలు విధించినట్టు మాకు అనుమానం.
సో మొత్తంగా అయితే ఆ పెద్ద సంఖ్యలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపులోనే వైఎస్ జగన్ తన పర్యటనను కూడా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అనేక మార్లు పెట్టినట్టు ఈసారి కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పుడు కూడా వైఎస్ జగన్ ప్రజల ఆలోచనలు, ప్రజల ట్రాఫిక్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయనే తన రూట్ని మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 10:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరబోతున్నటువంటి వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్ళి జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నారు. టీడీపీ గుండాల దాడిలో తగలబడిపోయినటువంటి జోగి రమేష్ నివాసాన్ని వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించబోతున్నారు. అట్లాగే ఆ సమయంలో జోగి రమేష్ తండ్రి కూడా ఆయన నివాసంలో ఉన్నారు. మా ప్రాణ భయంతో బిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడింది. జోగి రమేష్ తండ్రిని కూడా వైఎస్ జగన్ స్వయంగా కలిసి ఆయనకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈరోజు విజయవాడ మీదుగా వెళ్లాల్సినటువంటి పర్యటన ఇప్పుడు ఇబ్రహీంపట్నానికి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో వెస్ట్ బైపాస్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ రవీంద్ర. మొత్తం మీద గుంటూరు పర్యటనకి వచ్చిన అశేష ప్రజాదరణను చూసే ఈ ఆంక్షల్ని తీసుకువచ్చారు అన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.